యిర్మీయా 1వ అధ్యాయం 9-10 నేనే చదువుతున్నాను, గమనించండి. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో సంపూర్ణమైన దైవ సేవ యొక్క నిర్వచనము చెప్పబడి ఉన్నది. A holistic ministry, సర్వ సమగ్రమైన సంపూర్ణమైన దైవ సేవ అంటే ఏమిటి? చాలామంది నేను కూడా సేవ చేస్తానండి అని చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. సేవ చేయాలని చాలామంది భారం కలిగి ఉంటారు. అసలు సేవ అంటే ఏంటి? సేవ అనే మాటకు సమగ్రమైన నిర్వచనం ఏమిటో ఇక్కడ చెబుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ యిర్మీయా విషయంలో దేవుడు చెబుతున్న మాటలు యిర్మీయా ఒక్కరికే పరిమితం కావు. ఈ ముందు మనం గ్రహించాల్సిన విషయాలు. ఇక ఆ ఒక్క మాటని వివరించడానికి గంటలు పడుతుంది. యిర్మీయాకు కానీ, యెహెజ్కేలుకు కానీ, దానియేలుకు కానీ, మోషేకు కానీ పాత నిబంధన కాలపు ప్రవక్తలందరిని గూర్చి దేవుడు చెప్పిన మాటలన్నీ సుదూర భవిష్యత్తులో ఎవరో ఒక వ్యక్తిని గూర్చి మరియు ఒక సమూహమును గూర్చి దేవుడు మాట్లాడాడు. Should I make that statement once again? పాత నిబంధన కాలపు ప్రవక్తలందరిని గూర్చి దేవుడు చెప్పిన మాటలు, ఆ వాగ్దానములు, ఘనతలు, అప్పగించిన బాధ్యతలు, పాత నిబంధన ప్రవక్తలందరిని గూర్చి దేవుడు చెప్పిన మాటలు సుదూర భవిష్యత్తులో, డిస్టెంట్ ఫ్యూచర్, యుగాంతములో, కాలాంతంలో, లోకాంతంలో ఉండబోతున్న ఎవరో ఒక వ్యక్తిని గురించి మరియు ఒక సమూహమును గురించి. ఐఎమ్ వెరీ కేర్ఫుల్ ఇన్ ఫ్రేమింగ్ మై వర్డ్స్. ఒక వ్యక్తిని గురించి మరియు ఒక సమూహమును గురించి దేవుడు చెప్పిన మాటలు. Now to justify this, I have to show you something in the Bible. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో తన సంఘములకు దేవుడిచ్చిన కృపావరములను గూర్చి వ్రాయబడి ఉంది. సంఘములకు దేవుడిచ్చిన కృపావరములు 2 రకములు, 2 విధముల కృపావరములు సంఘానికి ప్రభు ఇచ్చాడు. మొట్టమొదటి రకమైన మొదటి వర్గమునకు చెందిన కృపావరములు 1 కొరింథీ 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. 2వ వర్గమునకు చెందిన కృపావరములు ఎఫెసీ 4వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. మొదటి రకమునకు చెందిన కృపావరములు 1 కొరింథీ 12లో ఉన్నవి సామర్థ్యములు. They are the power gifts. They are the capabilities, abilities. అవి సామర్థ్యములు. స్వస్థపరుచు కృపావరము అంటే రోగములను బాగు చేసే సామర్థ్యము. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వాక్యోపదేశము చేసే సామర్థ్యము. ప్రవచించు కృపావరం అంటే హృదయ రహస్యములను, వాక్య రహస్యములను, భవిష్యత్ రహస్యములను, సామాన్య జ్ఞానముతో తెలుసుకోజాలని విషయాలను దైవ జ్ఞానముతో తెలుసుకొని ప్రకటించుట ప్రవచన కృపావరం.
అన్య భాషలు మాట్లాడుట, లోకాతీతమైన భాషలో దేవునిని ప్రార్థించుట, సామర్థ్యం. దీస్ ఆర్ ఆల్ ఎబిలిటీస్, సామర్థ్యాలు. 1 కొరింథీ 12లో ఉన్నవి సామర్థ్య కృపావరములు. అయితే ఎఫెసీ 4లో ఉన్న వరములు వ్యక్తులు. దే ఆర్ ద పర్సన్స్, వ్యక్తులు. వాళ్ళను ఈవులు అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. గమనించాలి ఈ మాట. మోస్ట్ కాంప్లికేటెడ్ స్టేట్మెంట్, కాంప్లెక్స్ స్టేట్మెంట్. యేసు ప్రభు వారు ఆరోహణమైనప్పుడు, at the time of his ascension, after his resurrection, ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఒక పని చేశాడు. 2 పనులు చేశాడు. చెరను చెరగా పట్టుకొని పోవుట మొదటి పని. చెరను చెరగా పట్టుకొని పోయేను. రెండవది, మనుషులకు ఈవులను అనుగ్రహించారు. ఈవులు అంటే గిఫ్ట్స్ అన్నమాట. హీ గేవ్ గిఫ్ట్స్ అంటు మెన్. ఇది ఎక్కడి నుండి కొటేషన్ ఇచ్చాడో మీకు తెలుసా? కీర్తనల గ్రంథంలో నుంచి దాన్ని కొటేషన్ ఇచ్చాడు. 68వ కీర్తన 18. దేవుని వాక్యంలో ఉండే బ్యూటీ గమనించాలి. చదవండి 68:18. నీవు ఆరోహణమైతే పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవులు. నాకు ఈ మాట మీరు గమనించాలి కొంచెం. అక్కడ ఈ కానుకన్నా ఈవులన్నా ఒకటే. ఇప్పుడు ఈవులను నీవు తీసుకొని ఉన్నావు అన్నాడు. ఆ వచనాన్ని కోట్ చేస్తూ పౌలు ఎఫెసీ 4లో ఏమన్నాడు? నువ్వు ఈవులను ఇచ్చితివి. See, that is a seeming discrepancy. వైరుధ్యం ఉన్నదా లేదా? 68:18లోనేమో నీవు ఈవులను తీసుకొని ఉన్నావు కదా, ఈవులను తీసుకొని ఉన్నావు. ఎఫెసీ 4:8లోనేమో ఈవులను ఇచ్చి ఉన్నావు. ఇప్పుడు ఇచ్చాడా తీసుకున్నాడా అనేది ప్రశ్న ఏమండి? లేకుంటే పౌరు భక్తుడు మర్చిపోయి అలా రాశారా? మర్చిపోయి రావడం జరుగుతుందా అండి? మనుషులు తమ ఇచ్చను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి. అది మొదటి మూల పాఠం. అది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ లెసన్. నీవు నీళ్ళలో బాప్తిస్మం ముందు ఒడ్డుకు రాగానే ముందు నేర్చుకోవాల్సింది అదే. లేఖనములోని ఏ ముక్క కూడా మానవుని ఇచ్చను బట్టి కలగలేదంతే. నెవర్. అది నీకు అర్థం కాదనుకుంటే, లేఖనంలో ఎక్కడైనా తప్పు ఉందని నువ్వు అనుకుంటే, తప్పు నీ బుర్రకాయలో ఉందంటే, గ్రంథంలో కాదు. తప్పు నీ అండర్స్టాండింగ్లో ఉంది, తప్పు నీ సిస్టమ్ ఆఫ్ థియాలజీలో ఉంది, తప్పు నీ సిస్టమ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్లో ఉంది. గ్రంథంలో లేదంతే. అబ్సల్యూట్ స్టాండర్డ్ బైబిలే. అది బాగోలేదు బ్రదర్ అనుకున్నప్పుడు నా అండర్స్టాండింగ్ బాగోలేదని అర్థం. అంత అల్టిమేట్ అథారిటీ బైబిల్కి ఇచ్చి మనం ఆలోచిస్తే తప్ప ఒక అడుగు మనం ఆత్మీయంగా ముందుకు సాగలేం. మన అవగాహన ముందు అడుగు పడదంతే, తప్పుకొని బోర్లో పడిపోతాం. అక్కడేమో పౌలు అంటున్నాడు, నువ్వు ఆరోహణం అయితివి, అప్పుడు చెరను చెరగా పట్టుకొని పోతివి, మనుషుల నుండి ఈవులు తీసుకున్నావు. ఇక్కడేమో నీవు ఆరోహణం అయినప్పుడు చెరను చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులు ఇచ్చి ఉన్నావు. ఇంతకు ఈవులు ఇచ్చారంటే ఏం ఈవులు? అదేంటో నీకు అర్థం కావాలంటే కిందికి రావాలి. అక్కడ ఈవులు ఏమిటంటే, వాట్ ఆర్ దోస్ గిఫ్ట్స్? ఆ వరములు ఏమిటనగా, సంఘములో కొందరిని అపోస్తలులు గాను, ప్రవక్తలను గాను, సువార్తికులను గాను,
కాపరులైన ఉపదేశకులను గాను నీవు నియమించి ఉన్నావు. 4 gifts, 4 లేక 5 వరములు. నేను 5 అని ఖచ్చితంగా అనలేదు, 4 అని ఖచ్చితంగా అనలేదు, 4 లేక 5 అన్నాను. ఎందుకంటే బైబిల్లో అట్లాగే ఉంది. బైబిల్లో 4 లేక 5 అనే ఉంది. మీరు చదవండి, మళ్ళీ ఆ వచనం చదవండి. నేను చదువుతాను, మీరు చూడండి. లేకపోతే నేను సరిగ్గా చదువుతున్నాను లేదో మీరు ఇప్పుడు చూడండి, నేను చదువుతాను ఆ వచనం. ఎఫెసీ 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, కొందరిని ఉపదేశకులను గాను నియమించాను. తప్పు చదివానా? ఏం తప్పు చదివాను? కొందరిని అనేది లేదు కదా. మరి అప్పుడు ఏం చదవాలి? కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను. దే ఆర్ పాస్టర్ టీచర్స్. ఎందుకంటే కాపరు వేరే, ఉపదేశకుడు వేరే కాదు. ప్రతి కాపరి తప్పనిసరిగా ఉపదేశకుడై ఉండాలి. ఎవ్రీ పాస్టర్ విల్ హ్యావ్ టు బి ఎ టీచర్. అసలు కాపరి అంటే మేపరి అని అర్థం. అర్థమైందా? కాపరి అంటే అర్థం ఏంటి? మేపేవాడు కదా. ఉపదేశం చేత కాకపోతే ఏం కాపరి పని చేస్తాడు? అయినా దశమ భాగాలు తీసుకోవడమా? ఇంకేంటి పని? ఆశీర్వాద ప్రార్థన చేయటమా? తిండి పెట్టొద్దు విశ్వాసులకి. దేవుడు నిన్ను సంఘ కాపరిగా నియమించి ఉంటే నీకు వాక్యోపదేశ వరము తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. వాక్యోపదేశ వరం నీకు లేదంటే నువ్వు కాపరిగా ఉంటే దేవుని చిత్తం కాదు అని అర్థం. కొంతమంది నేను సంఘం పెట్టుకున్నానండి కానీ వాక్యం చెప్పలేక వాళ్ళని పిలుచుకుంటున్నానండి అంటారు. ఎవరు పెట్టుకోమన్నాడు? వాళ్ళనే పెట్టుకుంటారు సంఘం. నువ్వు ఎందుకు పెట్టుకోవాలి? కనుక కాపరులైన ఉపదేశాలు కాబట్టి ఖచ్చితంగా ఎందరని చెప్పుకోవచ్చు. కానీ 4 లేక 5 అన్నా కదా. అలాగెందుకన్నావు? ఎందుకన్నాను చెప్తున్నా. ఉపదేశ వరము లేని కాపరులు ఉండడానికి వీలు లేదు. దాని కాపరిత్వము చేయని ఉపదేశకులు ఉండడానికి అవకాశం ఉంది. You cannot have a pastor who is not a Bible teacher, but it is possible to have a Bible teacher who is not having a pastoral call. Every pastor will have to be a teacher, but every teacher need not be necessarily a pastor. అర్థమైందా? ప్రతి కాపరి తప్పకుండా మంచి బోధకుడై ఉండాలి. దాని బోధకుడల్లా కాపరి కానక్కర్లే. మనకుండే ఈ బండగా అంత బుర్రకాయ ఉల్టా తలకిందులు ఉంది. ఎవరైనా మంచి దైవజనుడు ఉన్నారనుకోండి, ఆయనకు సంఘం లేకపోతే అసలు ఆయన సేవకుడిగా మనం రికగ్నైజ్ చేయం. తప్పక ఒక సంఘం ఉండాలి, లేకపోతే ఆయన సేవకుడు అండి అంటే సేవకుడల్లా తప్పక సంఘం ఉండాలి కాదు. కాపరి పిలుపున్నాడే సంఘం పెట్టుకుంటాడు. ప్రవక్త పిలుపు ఉంటుంది, సంఘం పెట్టుకోడు. ఈజ్ జస్ట్ ఎ ప్రాఫిట్. అపోస్తలుడు ఉంటాడు, సంఘం నాటుతూ వేరే వాళ్ళకి అప్పగిస్తూ వెళ్ళిపోతాడు. సువార్తికుడు ఉంటాడు, క్రీస్తును మెరుగని చోట్లకి వెళ్ళి ఆత్మలు సంపాదిస్తూ ఉంటాడు. బోధకుడు ఉంటాడు, సంఘమును ఒక మంచి వాక్యమును పంచిపెట్టి పోషిస్తుంటాడు. వాళ్ళందరూ సేవకులు కదా. రకరకాల వరములు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవుడు వాళ్ళను మనకు వరములుగా ఇచ్చాడు. ఆ వ్యక్తులే మనకు వరాలు. పౌలు మనకు కృపావరం, జాన్ వెస్లీ మనకు కృపావరం, కాల్విన్ మనకు కృపావరం, మార్టిన్ లూథర్ మనకు కృపావరం. అలాగే పేర్లు ఎంతమందో లెక్కలేనంత సాక్షి సమూహం మన చుట్టూ. ఏదో తెలిసిన పేర్లు చెప్పుకుంటున్నాం కానీ మనకు తెలియకుండా బోళ్ళంత మందిని తన శరీరమునకు ఆయన వరములుగా ఇచ్చాడు.
those anointed gifted persons are themselves the gifts of God unto his own church. ఆ భక్తులు వరాలండి, వాళ్ళ సంఘానికి దేవుడిచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. 1 కొరింథీ 12లో ఉన్న వరాలేమో సామర్థ్యములు, ఇక్కడ ఉండే వరాలేమో వ్యక్తులు. అక్కడేమో సామర్థ్యములు, ఇక్కడేమో వ్యక్తులు. సరే, ఇంతకు ఒకడు కాపరి అయిన వాడల్లా తప్పక బోధకుడై ఉండాలి. కానీ ఒకడు బోధకుడై ఉండొచ్చు కానీ కాపరిత్వం చేయకపోవచ్చు. దాన్ని బట్టి ఏమన్నా నేను 4 లేక 5 అన్నా. సరే, మెట్టుకు ఇప్పుడు ఈ 4 లేక 5 రకముల సేవకులు సంఘములకు ఎవరై ఉన్నారు? వరములై ఉన్నారు. ఈవులు దేవుడు వాళ్ళని ఇచ్చాడంట. ఎప్పుడు ఇచ్చాడు? ఆరోహణం అయినప్పుడు 2 పనులు చేశాడు. చెరగా పట్టుకుపోయాడు. ఇది అదేంటి అసలు? జైలు చెర అంటే చెరగా పట్టుకుపోవడం అంటే ఏమిటి? చెరగా పట్టుకొని పోయి, చెర అంటే ఈ లోకంలోని జైలే కాదు, నీతిమంతుల ఆత్మలు విశ్రమించు పరవయసుకు కూడా చెర అనే పేరున్నది. 1 పేతురు 3వ అధ్యాయం 19-20 వచనాలు. మరణించిన భక్తుల ఆత్మలు విశ్రమించు స్థలమునకు, ఆత్మల లోకములో వారికి ఉండే ఆ విశ్రాంతి స్థలమునకు చెర అని పేరు. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచున్న దినములలో, పూర్వము నోవహు దినములలో నోవహు కూడా సిద్ధపరచుచూ ఉండగా అవిధేయులైన వారి వద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల వద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద దొంగతో ఒక మాట అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. అంటే నేడు ముందు నేను పోతున్నాను అక్కడికని చెబుతున్నాడు ఆయన. యేసు ప్రభు వారు చనిపోయాక ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ దినం ఉన్నారా, నేను కావాలని అలా మాట్లాడుతున్నాను. మొదటి నెల 14వ దినము పస్కా, 15వ దినము పొంగని రొట్టెల పండగ, ఆ తర్వాత తెల్లవారే ప్రథమ ఫలముల పండగ. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడును. పస్కా గొర్రె పిల్లగా పస్కా రోజు చచ్చిపోయాడు. ప్రథమ ఫలముగా పునరుద్ధాన దినమున పునరుద్ధానం చెందాడు. సో 15th, 16th and 7th, 14th, 15th and 16th డే. దాన్ని బట్టి నేను గుడ్ ఫ్రైడే ఈస్టర్ని నమ్ముతున్నా. ఎప్పుడైతే నేను ఆయన చచ్చిపోయి లేచాడు, అది ముఖ్యం. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హీ డైడ్ ఫర్ us and rose up again. ఆయన చనిపోయాక ఎన్ని దినాలు ఉన్నాడో, 3 రాత్రి మగళ్ళనో లేకుంటే దినంన్నరనో ఏదైనా అనుకో, ఆ మధ్యకాలంలో ఆయన శరీరం ఏమో సమాధిలో ఉన్నది కానీ ఆత్మ అక్కడ లేదు. ఆత్మ ఎక్కడికి పోయింది? ఆరోహణమాయనగా అంతకంటే మొదట భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థము ఇచ్చుచున్నది కదా అన్నాడు కదా. కనుక యేసు ప్రభు వారు శరీరం సమాధిలో పెట్టబడ్డాక ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగిపోయాడు. ఆత్మరూపిగా వెళ్ళి అక్కడ వారికి ప్రకటించను. ఏమిటి ప్రకటించను? సువార్త. 4:6 1 పేతురు 4:6. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును మృతులకు కూడా సువార్త ప్రకటింపబడెను. మృతులకు ఏమైంది? సువార్త ప్రకటింపబడెను. ఎప్పుడు ప్రకటింపబడెను? చచ్చిపోయిన వాళ్ళకు సువార్త ప్రకటింపబడింది అంటున్నాడు. ఎప్పుడంటే ఆయన చెరలోనికి వెళ్ళి వారికి ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించను. చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఎట్లా వెళ్ళాను? ఆత్మరూపిగా, అంటే శరీరం లేకుండా. అంటే శరీరం లేకుండా చెరలోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకు ఆయన వారికి సువార్త ప్రకటించాడు. అసలు అందుకే వాడిని తీసుకెళ్ళాడు దొంగని తీసుకుపోయిన కారణం అది.
నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. వాడిని తీసుకుపోయాడు. ఎందుకంటే అక్కడ ఎవరెవరూ ఉన్నారు, పాతకాలపు భక్తులందరూ ఉన్నారు. చైనా నుండి వచ్చిన భక్తులు. అప్పట్లో ఈ సువార్త లేదుగా. యేసుప్రభు లేకముందైతే, ఆయన పుట్టక ముందైతే సువార్త లేదు. మరి ఆయా దేశాల వాళ్ళందరూ కూడా తమ తమ వేదములలో, తమ వేద గ్రంథముల్లో రాయబడ్డటువంటి ప్రవచనాలను బట్టి, పితరులు వాళ్ళకు చెప్పిన దాన్ని బట్టి పరమాత్ముడు నరావతారం ఎత్తి యజ్ఞమై తిరిగి లేస్తాడని అన్ని జాతుల వాళ్ళకు తెలుసు. అప్పట్లో వాళ్ళు ఎదురు చూసి అందులో చచ్చిపోయి ఆ భూగర్భం లోపల ఉన్నారు. సమాధి కాదు, ఇంకా లోపల హార్ట్ ఆఫ్ ద అర్త్, కేంద్రంలో అక్కడ లోకం ఉంది, అక్కడ ఉన్నారు. ఇప్పుడు అగస్త్యుడు, వశిష్ఠుడు, వాల్మీకి ఇట్లాంటి మహర్షులు ఉన్నారు. వాళ్ళందరూ కొన్ని వేల సంవత్సరాలు కనిపెట్టారు. వీళ్ళు వశిష్ఠుడు, ఈ మహర్షులందరూ వేల సంవత్సరాలు వేదాలు చదువుకొని, ఓహో పరమాత్ముడు ప్రజాపతిర్దేవేభ్య ఆత్మనాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్, దేవదేవుడైన ప్రజాపతి తన్ను తాను యజ్ఞముగా సమర్పించుకొను, అప్పుడు ప్రాయశ్చిత్తము, పాప ప్రాయశ్చిత్తము జరుగును అన్ని రాశారు. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సకల పాపాలు పరిహారం కావడానికి రక్త ప్రోక్షణం కావాల్సిందే, తప్పదు, అవశ్యం. కానీ ఆ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం, పరమాత్మని రక్తం అయి ఉండాలి అని రాసుకున్నారు వేదాల్లో. చైనాలో కన్ఫ్యూషియస్ ప్రవచించాడు. ఇరాన్లో, పారసీక దేశంలో జొరాస్టర్ ప్రవచించాడు 1000 ఏళ్లకు ముందే. ఇవన్నీ అయిపోయినాయి. అందరూ ఎదురు చూస్తున్నారు, ఎవరా ప్రజాపతి, ఎవరా యజ్ఞ పురుషుడు, వచ్చాడా, రాబోతున్నాడా, వస్తాడా, నిజమేనా, ఏం సంగతి, ఎదురు చూస్తూ ముసలోళ్ళు అయిపోయారు, చచ్చిపోయారు. వాళ్ళ ఆత్మలు చెరలోకి వెళ్ళి. చెర అని ఎందుకు అన్నాడంటే, ఒకసారి అందులోకి పోయిన వాళ్ళు స్వేచ్ఛగా సంచరించి మరలా భూమి మీదకి రావడానికి వీలు ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అలాగ వస్తే వాళ్ళకే విశ్రాంతి ఉండదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, వారి ప్రియులందరూ ఇక్కడ భూమి మీద మట్టి దేహాల్లో ఉన్నంత కాలం ఎన్నో కష్టాలు పడుతుంటారు. చీటికి మాటికి భూమి మీద రావడం, అయ్యో నా మనవాడికి జరుగు వచ్చింది, నా మనవాడికి ఇంకా పెళ్లి కాలేదే, ఇంకా పిల్లలు పుట్టలేదే, పుడతాడు బాగా, అస్తమానం ఇదే గొడవ, ఏదో ఒక బాధ. అందుకని వద్దురా బాబు, మీరు అక్కడ ఉండండి, మీరు బయటికి రావద్దు, ఇదంతా నేను చూసుకుంటాను, కానీ మీరు బాగా విశ్రాంతి పొందండి, కొంచెము కాలము విశ్రమించుడి అన్నాడు. అందుచేత దాని పేరు చెర. అంతేగాని వాళ్ళు జైల్లో ఉన్నారని కాదు. చెర అనగా స్వేచ్ఛగా బయటికి రావడానికి వీల్లేని స్థలం, అంతే. అక్కడికి వెళ్ళాడు ఎవరు, యేసు ప్రభు వారు ఈ దొంగను వెంట పెట్టుకుని పోయాడు. నేడు నీవు నాతో పరదేశంలో ఉండు. అక్కడికి వెళ్ళి చెప్పాడు, మీరందరూ ఎదురు చూసిన ఆ రక్షకుణ్ణి, ప్రజాపతిని నేనే అని. మాకు నమ్మకం ఏంటి, మాకు నమ్మకం ఏంటి, నువ్వని. నమ్మకం ఏంటా, ఒరే దొంగడు చెప్పరా, నేను ఎలా చచ్చిపోయాను చెప్పు అని వాడిని చెప్పించాడు. వాడి చేతులు కట్టుకొని చెప్పాడు, మహర్షుల వారు నేను కళ్ళారా చూశానండి, ఆయన తల మీద ముళ్ళ కిరీటం అండి, ఆయన కాళ్ళు చేతుల్లో మేకులండి, పక్కలో బల్లెం పోటు, ఆయన నన్ను ఇంకో దొంగని మా కాళ్ళిర కొట్టారండి, ఇది ఎముకలో ఒకటైనా విరవబడలేదండి, ఆయన మీద తప్పిన వస్త్రాలను చీట్లేసి పంచుకున్నారండి, ఆయన ప్రాణం అప్పగించినప్పుడు పెద్ద భూకంపం దద్దరిల్లిందండి, 3 గంటల సేపు అంత చిమ్మ చీకటి గమ్మిందండి. ఎప్పుడైతే వాడు సాక్ష్యం ఇచ్చాడో, పాత నిబంధన కాలం మహర్షులందరూ బోర్లాపడి సాగిలపడి, మహానుభావ నీవే యజ్ఞము అని, యజ్ఞ పురుషుడు నీవేనని అంగీకరించారు. అగస్త్యుడు, వశిష్ఠుడు తప్పక పరలోకంలో ఉంటారని నేను నమ్ముతున్నాను. కనుక ఆర్యులందరూ ఏమాచరించారు, రక్త ప్రోక్షణము ఆచరించారు. తరచు యజ్ఞములు, యాగములు, క్రతువులు జరిగించారు. ఓ పరాత్పర, మేము పాపులము, అయితే మాకు బదులుగా ఈ అమాయక జంతు రక్తము చిందించబడింది గనక మా పాపములు క్షమించుము అని ప్రార్థిస్తూ గోమేధము, నరమేధము, అశ్వమేధము, అజామేధం చేశారు. ఇప్పుడు
ఇప్పుడేమో జరిగిపోయిన యజ్ఞము మీద మనం ఎలాగూ విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నామో వాళ్ళు జరగబోతున్న యజ్ఞం మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేశారు. యజ్ఞం అనేది నాకు ప్రస్తుతంలో లేదు, వాళ్లకు ప్రస్తుతంలో లేదు. వేరు వేరు కాల పరిధుల్లో ఉన్నారు. యజ్ఞము నాకు నేనున్న కాలంలో లేదు, వాళ్ళకు కూడా వాళ్ళున్న కాలంలో లేదు. అది గతం అయితేనే భవిష్యత్తు అయితేనే. మనం ఉన్న స్పాట్లో అయితే లేదు. ఇంకో స్పాట్లో ఉన్నదాన్ని మనం చూసి కళ్ళారా చూడకపోయినా ఎలా నమ్మేస్తున్నామో జరగబోతున్నదాన్ని వాళ్ళు అలాగే నమ్మారు. అందుచేత ఆ యజ్ఞమును గూర్చి వారు విశ్వాసం కలిగి ప్రార్థన చేసిన వాళ్ళందరినీ కూడా దేవుడు పరదేశంలో పెట్టాడు. పెట్టిన తర్వాత మరి వారి సంపూర్ణ జ్ఞానంలోకి రావాలి కదా. నేనేరా బాబు మీరందరూ ఎదురు చూసినటువంటి యజ్ఞ పురుషుడని చెప్పడానికి నేడు నేను పరదేశంలో ఉంటాను, నువ్వు నాతో ఉంటావు. ఎందుకు? వాళ్ళు వేదములలో వర్ణించిన రీతిలోనే నేను మరణించానని వాళ్ళకి సాక్ష్యం చెప్పడానికి కూడా కావాలి. వాడు ఎంత ధన్యుడండి. వాడు సాక్ష్యం ఇచ్చి కోట్ల మంది ఆత్మలు చంపేశాడు దొంగోడు. ఎప్పుడైతే వాడు సాక్ష్యం చెప్పారు అందరూ బోర్లబడి ఆయన్ని అంగీకరించారు. ఆ చెరలోనికి వెళ్ళి ప్రకటించాక ఇంకో పని చేశారు. ఈ చెరను అమాంతం 3వ ఆకాశానికి తీసుకొని పోయి అక్కడ పెట్టాడు. పెట్టేటప్పుడు ఏం చేశాడటంటే, ఇప్పుడు అసలు మన చిక్కు మనుషుల చేత ఈవులు తీసుకున్నాడనేమో 68:18 అన్నాడు. మనుషులకు ఈవులు ఇచ్చాడనేది ఇక్కడ అన్నాడు కదా. అది కదా మనం అక్కడి నుంచి పోయాం కదా. చెరను చెరగా అనే దగ్గర నుంచి మనం పోయాం. అయితే ఇప్పుడు తీసుకున్నాడా ఇచ్చాడా? ఇప్పుడు ఆ విషయం చూడండి. 2 చేశాడు. అది ఏం చేశాడంటే, ఇప్పుడు ఇచ్చిన వరములేంటి? వ్యక్తులు, సేవకులు, ప్రత్యేకమైన అభిషేకము కలిగిన శక్తివంతులైన దైవజనులు. పౌలు, మార్టిన్ లూథర్ వంటి, జాన్ నాక్స్ వంటి మహాభక్తులు. నాక్స్ భక్తుని గురించి అనేదంట స్కాట్లాండ్ రాణి క్వీన్ మేరీ, బ్లడీ మేరీ అని. ఆమె అంటే యుద్ధరంగంలో రాజులే గడగడలాడేది, భయంకరమైనటువంటి లేడీ. ఆమె అనేదట, ప్రపంచపు సేనలన్నీ నా ముందుకు వచ్చి నిలబడ్డ నాకు భయం లేదు, కానీ జాన్ నాక్స్ మోకాళ్ళ మీద ఉంటే నాకు భయం వేస్తుంది అన్నదంట. అంతటి మహా ప్రార్థన యోధుడు నాక్స్. అలాంటి మహాభక్తులు ఉన్నారు ఎందరో అండి. అంతకంటే ముందు అసలు ప్రాచీన కాలము నుండి ఎందరో భక్తులు ఉన్నారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు తరువాత ఉన్న భక్తులు, ఇలాంటి భక్తులందరూ కూడా ఎవరండి? సంఘమునకు దేవుడిచ్చిన వరములు. మరి మనుషుల చేత ఈవులు తీసుకున్నాడు. ఇప్పుడు చెరను చెరగా పట్టుకొని పోవడానికి, సంఘానికి అపోస్తలులు ఇవ్వడానికి లింక్ ఏంటి? ఏదో ఉంది లింక్, లేకపోతే ఆ 2 కలిపి చెప్పడు. దానికి అదే దీనికి ఇదే అనుకో, ఎందుకు కలిపి చెప్పడు? కన్ఫ్యూజ్ చేయడానికి. దేవుడు కన్ఫ్యూజన్కు కర్త కాడు. వెళ్ళిపోయిన భక్తులు చెరగా తీసుకుపోవడమును, సంఘానికి అపోస్తలులు ప్రవక్తలు రావడం ఏంటి? లింకేంటంటే చెబుతున్నాం వినండి. ప్రాచీన కాల ప్రవక్తల తలల మీద దేవుడు పోసిన అభిషేకం వాళ్ళతో పాటు చెరలోకి పోయింది. మోసే తప్ప, హనోకు తప్ప, వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు పరలోకంలో, ఏలియా, మోసే. ఇప్పుడు వీళ్ళ నెత్తి మీద ఉన్నటువంటి, బాగా గమనించాలి, చెరను చెరగా పట్టుకొని పోయి వాళ్ళ తలల మీద ఉన్నటువంటి అభిషేక తైలం అంతా గీకాడు. అది గీకేసి ఇక్కడ సంఘం మీద పోసాడు. ఇక్కడ మనకు పౌలులు, తిమోతిలు తయారయ్యారు. దేవుని స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈవులు తీసుకున్నాం అనేది ఏంటంటే, భక్తులారా మీ నెత్తుల మీద నేను ఉంచినంత నూరిటి అని తీసుకున్నారు. మనుషుల చేత ఈవులు తీసుకుంటేవి. పాత నిబంధన కాల ప్రవక్తలారా మీ తలల మీద నేను ఉంచిన అభిషేకాన్ని ఇలా ఇచ్చేయండి. ఇప్పుడు మీకు అవసరం లేదు, మీరు పరిచర్యలు ఇప్పుడు ఇలా ఇవ్వండి అని పెంతకోస్తున్నాడు, శరీరం మీద కుమ్మరించాడు. దాంతో ఆ ప్రవక్తల అభిషేకం అంతా వచ్చి ఇప్పుడు సంఘం మీదకి వచ్చి ఏం తయారైందంటే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు ఇత్యాది భక్తులు తయారయ్యారు.
ఒక మాట చెబుతున్నాను, క్రీస్తు సంఘపు సిద్ధాంత సరణి ప్రకారం పునర్జన్మలున్నవా? లేవు, అంతే. లేవంతే. ఎందుకంటే మనుషులు ఒక్కసారి మాత్రమే మృతి పొందవాలి, ఆ తర్వాత తీర్పు జరుగును. మరి పునర్జన్మలు ఎందుకు లేవు? అది ఇంకొక అంశం. ఎందుకంటే మానవుడు త్రిత్వముగా సృష్టింపబడి ఉన్నాడు, శరీరము, ఆత్మ, ప్రాణం. ఇప్పుడు శరీరం ముందు మొదట దేవుడు చేసినప్పుడు మరణించడానికి సృజింపబడలేదు, కానీ పాపము కారణంగా మరణం. ఇన్ క్రిస్టియన్ థియాలజీ పునరుద్ధానం అనేది ఇంకే మతంలో లేదు. ఎందుకు ఇక్కడ ఉంది క్రిస్టియానిటీలో? ఎందుకంటే సాతాను తెచ్చిపెట్టిన మరణమును దేవుడు రద్దు చేస్తున్నాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని అపహాస్యం చేస్తారు దాన్ని. అలా దేవుడు మరణమును నశింపజేయకపోతే దేవునికి అది శాశ్వతమైన ఓటమిగా మిగిలిపోతుంది. రాబోయే యుగాలలో చెప్పుకుంటారు, మరణం అనేది ఆ దేవ విరోధి తెచ్చిపెట్టాడు సృష్టి లోపలికి, దేవుడు దాన్ని రద్దు చేయలేకపోయాడు. ఇట్స్ రిమైన్ లైక్ దాట్. మరణమును, ఆ మరణం ద్వారా వచ్చే నష్టాలను దేవుడు నశింపజేసి తాను జయశాలిగా కనబడాలంటే మరణించిన దేహములను మరలా పునరుద్ధానము చెందించి మరలా దేహ ప్రాణాత్మల వల్ల త్రిత్వముగా భక్తులను పరలోకములో నిలబెట్టాలి. శరీరం లేవలేదు అనుకోండి, రెండే ఉంటాయి అక్కడ. ఏముంటాయి? ఆత్మ, ప్రాణం. దేవుని పోలిక లేనటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళేంటో ఇలాగున్నారు, వీళ్ళు మనుషులా ఇలాగున్నారు ఏమిటి? యెహోవా తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఉందే లేఖనాల్లో. ఇలాగుండే రెండున్నాయి ఏంటి ఇలాగో అంటే అసలు మూడే కానీ సైతాన్ గారు చేయబట్టి ఒకటి నాశనం అయిపోయిందని చెప్పుకుంటారు. అదే మరి దేవుడు దాన్ని సరి చేయలేకపోయాడా? ఎందుకో కానీ చేయలేదు అంటే దేవుడు సర్వశక్తిమంతుడు కాడేమో అనుకుంటారు. అది నిత్యత్వంలో మనుషులు భక్తులు పరలోకంలో ఉంటారు. వాళ్ళు మళ్ళీ శరీరము ప్రాణాత్మలుగా త్రికముగా త్రిత్వముగా ఉంటారు. అప్పుడు దేవదూతలు అడుగుతారన్నమాట, వీళ్ళెవరు మనుషులు ఓహో త్రిత్వంగానే ఉన్నారే, మరలా ఈ త్రిత్వరూపం వీళ్ళకి ఎక్కడిది? ఆదాము చేసిన పాపం ద్వారా వీళ్ళు చచ్చిపోయారు కదా, అప్పుడు ఒక భాగం పోయిందిగా, త్రిత్వం పోయి ద్వయముగా ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ముగ్గురు ఎట్లయ్యారు? 3 and 1. అవునులే, సాతాను గాడు అప్పుడేదో చేస్తే అయిపోయింది ఏంటి? దేవుడు కదా సర్వశక్తిమంతుడు. వాడు పాపము ద్వారా తెచ్చిన దానిని క్రీస్తు ద్వారా తిరిగి దేవుడు వీళ్ళకు పునరుద్ధానం అనుగ్రహించి ఆ పోగొట్టుకున్న త్రిత్వ రూపాన్ని మళ్ళీ దేవుడు ఇచ్చాడు. అప్పుడు యుగయుగాలు దేవుడు మహిమ పరచబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుచేత బైబిల్ సిద్ధాంత ప్రకారం పునరుద్ధానం ఉన్నది. చనిపోయిన దేహాల శాశ్వత నశించడానికి వీలు లేదు. భక్తుడికైనా భక్తిహీనుడికైనా పునరుద్ధానం ఉన్నది. గనుక పునర్జన్మలు అనేవి లేవు. ఎందుకు పునర్జన్మలు లేవు? ఎందుకు లేవంటే ఒకడు మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి 50 శరీరాలు ఉంటాయి ఆడికి. ఈ 50 వేసిన తర్వాత శరీరం ఒకటి, ఇప్పుడు చూడండి, ప్రాణం ఒకటి ఉంటుంది, ఆత్మ ఒకటి ఉంటుంది, శరీరాలేమో 50 లేస్తాయి. ఎంత కన్ఫ్యూజన్! ఎందులో దూరాలు వీడు? ఆ మిగతా 49 రబ్బర్ బొమ్మల్లాగా షోకేసులో అలాగ ఉంటాయి. వాళ్ళందరూ ఎవరు? దేవుని స్వరూపం అందున్నటువంటి మానవత్రిత్వములు. అట్లానా? మరి ఈ బొమ్మలన్నీ అది ఒక కన్ఫ్యూజన్ లేదు, అది గొడవలు అది అడగబాటు అన్న పరిస్థితిలో ఉంటారు. అందుచేత దేర్ ఇస్ నథింగ్ లైక్ రీఇన్కార్నేషన్. నేను రీఇన్కార్నేషన్కి ఎందుకు పోయింది తెలుసా? అవసరాన్ని బట్టి పోయాను. యోహాను గురించి అన్నాడు, ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే రాబో ఏలియా ఇతడే అన్నాడు కదా. ఇప్పుడు ఏలియా సంగతి ఏంటి? యోహాను పట్టుకుని ఏమన్నాడు? రాబో ఏలియా ఇతడే. మీకు తెలుసు కదా, వచనం చూశారు, మళ్ళీ చూపించక్కర్లేదు. ఇప్పుడు ఏలియా చరిత్ర ఏంటి? ఒక అమ్మ కడుపులో ఒక శరీరం పిండం రూపొందింది, ఆత్మ ప్రాణమైంది, బ్రతికాడు,
సేవ చేశాడు. ఆ శరీరం ఉన్నటువంటి మహిమ దేహంగా మార్చబడి అగ్ని రథములు అగ్ని గుర్రములలో పరలోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏలియా మహిమ శరీరం ఒకటి పరలోకంలో ఉందా లేదా? ఉంది. తర్వాత ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఇంకో పిండం తయారైంది. ఈ ఎలిజబెత్ అమ్మ శరీరంలో గర్భం సంచిలో తయారైన పిండమే కదా బాప్తిస్మం ఇచ్చాను. రాబో ఏలియా ఇతడే అన్నాడు. అంటే ఏలియా యొక్క ఆత్మ వచ్చి మళ్ళా రీఇన్కార్నేట్ అయిందని కాదు. ఏలియా యొక్క ఆత్మ వచ్చి మళ్ళీ ఈ శరీరాన్ని దాల్చుకుంటే అప్పుడు పునరుద్ధానములో ఏలియా అనే ఆత్మకు ఒక ప్రాణము 2 దేహాలు ఉంటాయి. అది త్రిత్వం కాదు, 4 అవుతారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏలియా అగ్ని గుర్రాల మీద వెళ్ళిపోయాడు, అగ్ని రథాల మీద. ఆ మానవాత్మ ఏలియా అను నామము కలిగిన మానవాత్మ మళ్ళీ వచ్చి ఎలిజబెత్ అమ్మ కడుపులో దూరింది అనుకోండి. మహిమా దేహముగా మారి పరలోకానికి రవాణా చేయబడ్డ దేహం ఒకటి అక్కడ ఉంది ఏలియా. అది ఏలియాదేగా. అది వదిలిపెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఈ ఎలిజబెత్ అమ్మ గర్భంలో పిండంలో దూరాడు అనుకో. అప్పుడు ఏలియాకి ఎన్ని దేహాలు ఉన్నట్టు? 2 దేహాలు. అప్పుడు 3 అనే సంఖ్య ఉందా, 4 అనే సంఖ్య ఉందా? ఆయన దేవుడి పోలిక అవుతుందా? కాదు. అందుచేత ఏలియా రాబో ఏలియా ఇతడేంటే జాన్ ద బాప్టిస్ట్ ఈజ్ నాట్ ద రీఇన్కార్నేషన్ ఆఫ్ ఎలైజా. ఈజ్ నాట్ ద రీఇన్కార్నేషన్. దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ రీఇన్కార్నేషన్. పునర్జన్మలు లేవు బైబిల్లో. ఇతడే ఏలియా అంటే పునర్జన్మనెత్తిన ఏలియా కాదు. ఏలియాయే, యోహానే. ఏలియా అనేవాడు ఏలియా శరీరం, ఏలియా ఆత్మ, ఏలియా ప్రాణం ఉంది. యోహాను అనే వ్యక్తిలో మళ్ళీ యోహాను శరీరం, యోహాను ఆత్మ, యోహాను ప్రాణం అంతే. అదే ఇది. మరి రాబో ఏలియా ఇతడే అని ఎందుకు అన్నాడంటే ఏలియా ఆత్మ ఇక్కడ వచ్చిందని కాదు, ఏలియా తల మీద ఉండిన తైలం ఇతని మీదకి వచ్చింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 17లో ఇలాగ రాయబడి, అతడు మరియు 1:17 అండి. లూకా 1:17. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మను శక్తిగా గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ద పవర్ అండ్ ద అనాయింటింగ్ దట్ వాస్ రెస్టింగ్ అపాన్ ఎలైజా కేమ్ అపాన్ జాన్ ద బాప్టిస్ట్. The power that rested upon Elijah was resting once again upon John the Baptist. దాని బట్టి ఒక మాట అన్నా, according to strict biblical doctrine and theology, according to the strict biblical theology and doctrine, there is no such thing as reincarnation, but there is such thing as recurrence of the anointing. రికరింగ్ అనాయింటింగ్. పునర్జన్మ ఉండదు. ఓసారి పోయినా చచ్చిపోయినాడు అంతే సంగతులు. మళ్ళీ లేవడు, మళ్ళీ రాడు, ఇంకంతే, మళ్ళీ పుట్టడు. కానీ భక్తుల మీద గత తరములలో ఉండిన భక్తుల మీద అభిషేకం రాబో తరముల భక్తుల మీదకి మరల సంభవించుట జరుగుతూ ఉంటుంది. ఏలియా తల మీద ఉన్నది యోహాను మీదకి వచ్చినట్టు ఇక పాత నిబంధన భక్తులందరి మీద ఉండిన అభిషేకం వచ్చే తరాల్లో భక్తుల మీద దేవుడు పోస్తూ అదే ప్రిన్సిపల్ అన్నమాట. ఆ ప్రిన్సిపల్ ఇక్కడ జరిగింది. చెరగా పట్టుకుపోయారు కదా, పట్టుకుపోయి ఆ చెరలోని భక్తుల వద్దేమో ఈవులు తీసుకున్నాడు, బొల్లుడి భక్తులకేమో ఈవులు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అది జరిగింది, ఇది జరిగింది, 2 రైటే. అందుకే అక్కడ ఆ మాట ఇక్కడ ఈ మాట 2 లేక. అందుకే ఎవరు పొరపాటున దేవుని వాక్యం అంతా కొంచెం తప్పులు తరకండి అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా కాదు. మీరు ఎన్నోసార్లు అనుకున్నా ఆ నేరం నేను చేశాను. ఏంటి ప్రభు అట్లా రాసామని చాలా భయం వేసింది ఇప్పుడు తలుచుకుంటే. చిన్న తనంలో ప్రభు ఇట్లా రాయకూడదు కదా, ఇలా తప్పు రాసావు ఎందుకని అడిగా. ప్రభు చాలా కనికర సంపన్నుడు. కుమారుడా, అది తప్పు కాదు, నీకు ఇప్పుడు అర్థం కాదు, నువ్వు ఎదిగాక నీకు చెప్తానన్నాడు చాలా విషయాలు. ఆ రోజుల్లోనే ప్రభువు నాకు నేర్పించాడు ఏంటంటే, నా గ్రంథములో తప్పు లేదు కుమారుడా, నా గ్రంథంలో తప్పు ఉందని అనుకున్నప్పుడు అది నీ అవగాహన లోపమని గ్రహించు అని చెప్పాడు.
చెప్పుకున్న అంశం ఏంటంటే పాత నిబంధన కాల భక్తుల అభిషేకము క్రొత్త నిబంధనలో మరలా పునశ్చరణము అగును, మరలా పునః సంభవం జరుగును. అందుచేత ఇప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్కి వస్తున్నాను. పాత నిబంధన కాలపు భక్తులను గూర్చి దేవుడు చెప్పిన మాటలన్నీ గాడ్ ఈస్ ఎయిమింగ్ అట్ one person in the distant future and a congregation in the distant future. మళ్ళీ నేను ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ మై వొకాబులరీ. ఇదే మాట ఫస్ట్ అన్నాను, గుర్తుందా మీకు? ఇదే మాట ఫస్ట్ అన్నాను. పాత నిబంధన కాలపు భక్తుల గూర్చి దేవుడు చెప్పిన మాటలన్నీ సుదూర భవిష్యత్తులో ఉండే ఒక వ్యక్తిని గూర్చి మరియు ఒక సమూహమును గూర్చి. కనుక ఇప్పుడు మీరు వెనక్కి వచ్చి ఆలోచించండి. ఆయా భక్తులను గూర్చి దేవుడు చెప్పిన మాటలు వారి తరములో జరగని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారి తరములో జరగని సందర్భాలు ఉన్నాయి. మరి ఎందుకు జరగలేదే, ఎందుకు చెప్పాడు దేవుడు అనుకోకూడదు. ఈచ్ ప్రాఫెసీ హ్యాస్ గాట్ 2 people ఇన్ వ్యూ. ఒక ప్రవచనానికి దృష్టిలో 2 ఉంటారు. ఇమ్మీడియట్ సెయింట్ ఒకడు, డిస్టెంట్ సెయింట్ ఒకడు. ఇది అర్థమైనా? ఆ ప్రవచనం దేవుడు అన్నాడంటే ఇప్పుడున్న భక్తుడు వీడి దృష్టిలో పెట్టుకుంటాడు. కొన్ని వేల సంవత్సరాలు అయ్యాక పుట్టబోతున్న ఒకరిని మళ్ళీ ఆయన దృష్టిలో పెట్టుకుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఇతరులు కొంత జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా తగ్గినా సరే ఏం పర్వాలేదు, వాడు ముందున్నవాడు దాన్ని మొత్తం టోటల్గా నెరవేరుస్తాడు. రాబోతున్నవాడు టోటల్గా నెరవేరుస్తాడు. మరి నెరవేర్చడానికి ఏం చేస్తాడు ఆయన అంటే, ఇప్పుడు ఈ భక్తుడు సగం చేసిపోయాడు కదా, ఈ తల మీద ఉన్న నూనె తీసి మొత్తం గీకి ఆ దూరం ఉన్న భక్తుడి మీద వస్తాడు. మనం అనుకుంటాము నువ్వు ఆయన గురించి అలా చెప్పా, మొత్తం జరగలేదు కదా ఆయన అంటే తప్పకుండా జరిగింది. ఏ అభిషేకము మీదికి, ఇప్పుడు దేవుని వాగ్దానాలు మనుషుల మీదకి రావు, మనుషుల మీద ఉండే నూనె మీదకి వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును నాకు. అర్థమైందా? తల మీద ముందు నూనె పోయాలి, పరిశుద్ధాత్మ నూనె. ఈ నూనె మీదకి వచ్చినాయి వాగ్దానాలు. ఏమండి? ఇప్పుడు అది నా మీద ఉన్నంత కాలం ఇప్పుడు ఇర్మియా మీద ఉంది. ఆ వాగ్దానాలు కొన్ని నెరవేర్చాడు భక్తుడు, ఇర్మియా భక్తుడు. ఈ లోపల ఆయుష్ తీరి చచ్చిపోయాడు. ఏం నష్టం లేదు. ఇదే అభిషేకము అలాంగ్ విత్ ది ప్రామిసెస్. ఈ నూనె దానిపై ఉన్న వాగ్దానాలతో పాటు అమాంతం ఇంకోటి మీదకి వచ్చింది అనుకో, వాడు నెరవేరుస్తుంటాడు వదిలిపెట్టేసింది. ఈ ఇర్మియా యొక్క ప్రవచనం, ఇర్మియాను గూర్చి దేవుడిచ్చిన వాగ్దానం కూడా ఇప్పుడు ఈ దృష్టితో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ దృష్టి? అది ఇర్మియాను గూర్చే కాదు, దేవుడు ఇర్మియాకు 6 బాధ్యతలు అప్పగించాడు. దేవుడు ఇర్మియాకు 6 బాధ్యతలు అప్పగించాడు. ఆ 6 బాధ్యతలను అసలు మొత్తం ఇర్మియాయే చేయాలని కాదు. పాత నిబంధన కాల ఇర్మియా ఒకడు ఉన్నాడు, ఆయన కొన్ని చేతనైనంత కాదు చేస్తాడు. కానీ అంత్యకాలపు ఇర్మియా ఇంకొకడు ఉంటాడు. వాడు ఎందుకు ఇర్మియా అంటున్నాడు? పాత నిబంధన కాలపు ఇర్మియా కొంతవరకు చేస్తాడు అది. మరి అంత్యకాలపు ఇర్మియా ఒకడు ఉంటాడు, అతడు ఇక మిగిలిన మొత్తం చేస్తాడు. ఎందుకు అంత్యకాలపు ఇర్మియా అంటున్నా నేను? రాబో ఏలియా ఇతడని యోహానుని ఏ సూత్రాన్ని బట్టి యేసు అన్నాడు, యోహానే ఏలియా అని ఏ సూత్రంతో అన్నాడు. ఇర్మియా అభిషేకం కలిగిన భక్తుల్ని మనం అదే సూత్రాన్ని బట్టి ఇర్మియాని, ఆయన పేరు ఎంకయో పుల్లయ్య అయి ఉండొచ్చు, డజన్ మ్యాటర్. సామెలో దావీదు అబ్రాహాము ఏదో అయి ఉండొచ్చు. కానీ ఇర్మియా తల మీద అభిషేకం ఇక్కడికి మళ్ళీ వచ్చింది కాబట్టి అతను ఏమని పిలవచ్చు? అంత్యకాలపు ఇర్మియా. యోహాను ఎట్లాగైతే ఏలియా అయ్యాడో అలాగే. అంత మాత్రం ఇర్మియా యొక్క ఆత్మ మళ్ళీ ఇప్పుడు పుట్టింది అనుకోవద్దు. ఈ ఆత్మదే ఆ ఆత్మదే. కనుక ఇప్పుడు ఇర్మియా యొక్క పరిచర్య ఇర్మియా జీవితంలో జరగలేదు. ఏం చేశాడు తెలుసా? ఎంత పెద్ద వైడ్ విజన్ చూడండి. నేను జనముల మీదను రాజ్యములన్నిటి మీదను నేను నియమించానన్నాడు. అంటే ఇంటర్నేషనల్ గా గ్లోబల్ లెవెల్లో ఒక విజన్ ఇస్తున్నాడు. గ్లోబల్ మినిస్ట్రీ ఇర్మియా చేయలేదు.
అక్కడ ఇశ్రాయేలు వరకే చేశాడు. మహా అయితే బబులోనుకు వచ్చి మోయాబు 2-3 దర్శనాలు చెప్పాడు. అంతేగాని ఎంతసేపటికి ఇజ్రాయేల్ మీదనే ఉంది దాని దృష్టి. అందులో కూడా మళ్ళీ దేవుడు ఇచ్చినటువంటి పనులు 6 అన్నాను. అందులో 4 డిస్ట్రక్టివ్ జాబ్స్, 2 మాత్రమే కన్స్ట్రక్టివ్ జాబ్స్. అవి 4 డిస్ట్రక్టివ్ వర్డ్స్ ఆయనకు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మొట్టమొదటి పెళ్ళగించుట, రెండవది విరుగగొట్టుట, అంత డిస్ట్రక్షనే. మూడవది నశింపజేయుట, 4వది పడద్రోయట. 4 డిస్ట్రక్టివ్ పనులు, 4 విధ్వంసకర కార్యక్రమములు, 4 మాత్రము నిర్మాణాత్మక, 2 మాత్రం నిర్మాణాత్మక కార్యక్రమాలు. దేవుడు ఇర్మియాకు 6 పనులు చెప్పాడు. వీటిని ఎట్లా చేయాలి? గ్లోబల్ లెవెల్లో చేయాలి. జనములన్నిటి మీద, రాజ్యములన్నిటి మీద పెట్టాడు. 4 విధ్వంసకర కార్యక్రమములు, 2 మాత్రము నిర్మాణాత్మక కార్యక్రమాలు. 2 ఆర్ కన్స్ట్రక్టివ్. మొదటిది పెళ్ళగించుట, రెండవది విరగొట్టుట, మూడవది నశింపజేయుట, 4వది పడద్రోయట అయ్యాక 5వది కట్టుటకును, 6వది నాటుట. ఇవి 6 చేయాలి. ఎవరు? ఇర్మియా. ఏ విరగొట్టారు నాకు చెప్పండి. ఇర్మియా యొక్క మినిస్ట్రీ మీరు ఆలోచించండి. ఇర్మియా ఏమిటి విరగొట్టాడు? ఇర్మియా ఏమిటి నాటాడు? ఏమిటి పడద్రోశాడు? ఆలోచించారు. బైబిల్ ఒట్టిగా చదివేసి వెళ్ళిపోతే ఎలాగండి? దేవుని బిడలారా, బైబిల్ ఈజ్ అన్ అన్ఎక్స్ప్లోర్డ్ మైన్ ఆఫ్ స్పిరిచువల్ రిచెస్. ఒక చిన్న విషయం నేను విన్నాను. ఒక గొప్ప ధనవంతుని కొడుకు పల్లెటూరులో ఉండే పెద్ద జమీందారు లేదా దేశముఖ్, చిన్న బాగా కోటీశ్వరుడు, జమీందారు కాదనుకోండి, చిన్న బాగా ధనవంతుల్లో లెక్కించదగిన భూస్వామి ఒక ఆయన ఉన్నాడు. కొడుకు ఏమో సిటీలో చదువుకున్నాడు. వాడు దురభ్యాసాలకు, చెడుల వాట్లకు లోనైపోయి చెడు అలవాట్లతో బాగా డబ్బులు ఎక్కువ వాడికి కావలసి వచ్చాయి. స్నేహితుడున్నో తయారయ్యారు, బాగా తాగుడుకు అలవాటు అయ్యారు. వీడేమో ధనవంతుడు కదా, నేను తాగిస్తలేరా, నేను తాగుడు నేను పోయిస్తలేరా అని అందరి ముందు వీడు హీరోగా చలామణి అవుతున్నాడు. ఎన్ని డబ్బులు వచ్చినా సరే వీడు సరిపోవట్ల. వారానికి ఒకసారి రాస్తాడు, డాడీ మనీ ఆర్డర్ పంపు, 500 కావాలి, 1000 కావాలి, 2000 కావాలి. ఇన్ని డబ్బులు ఎందుకు వీడికి అర్థం కావట్లేదు భూస్వామికి. భూస్వామి గారు ఏం చేశారంటే ఒక బైబిల్ పంపించారు. వీడు చెడిపోతున్నాడు, వీడు బాగుపడాలి అని ఒక బైబిల్ పంపించావు. నాయన నువ్వు ఆ బైబిల్ చదువు, నువ్వు బాగుపడతావు అని. వాడేమో సరే చదువు, వాడు బైబిల్ ఎందుకు చదువుతాడు? వాడు తాగుడు, ప్రతి విధమైన దురభ్యాసానికి లోనయ్యాడు. అది అటకం మీద పారేశాడు. మా నాన్న పిచ్చోడు కాకపోతే బైబిల్ ఇప్పుడా చదువుకోడు. యవన ప్రాయంలో ఎంత ఉంది ఎంజాయ్ చేయాల్సింది. తర్వాత ఎప్పుడు ముసలున్నాయాక బైబిల్, దేవుడు, తత్వం, వేదాంతం అప్పుడు పట్టుకుంటాం. నిండు యవన ప్రాయంలో బైబిల్ పట్టుకుంటే ముసలు అయ్యాక నా లైఫ్ ఎంజాయ్ చేసేది. మా నాన్నకు బుద్ధి లేదు అని అక్కడ పారేశాడు. పారేసి ఇంకా ఎప్పుడు ఉత్తరం రాస్తాను, నాన్న డబ్బులు పంపి. వెంట లెటర్ రాస్తున్నాడు ఆయన, నాయన బైబిల్ చదువుకో అంటారు. వారు ముసలాడు పిచ్చి పట్టింది, నీకు డబ్బులు పంపమంటే బైబిల్ చదువుకోమంటావు. మరలా వీడు ఉత్తరం రాస్తాడు. ఇక వాళ్ళ నాన్న మీద కక్ష పెంచుకున్నారు. 6 నెలలు అయింది, నా 50 పైసలు పంపలే నాన్నగారు. ఎప్పుడు డబ్బులు పంపి ఉత్తరం రాసిన బైబిల్ చదువుకో, బైబిల్ చదువుకో, బైబిల్ చదువు. చదువుకుంటున్నావా అంటే చదువుకుంటున్నాను నాన్న, చాలా బాగుంది, ఎంతో బాగుంది, అద్భుత గ్రంథం నాయన, చాలా బాగుంది, కానీ అర్జెంటుగా డబ్బులు పంపంటున్నాడు. చదవట్లే. లేదు నాయన నువ్వు బైబిల్ చదవట్లేదు అంటాడు ఈయన. సరే ఒక 6 నెలలు అయ్యాక నాన్నగారు భూస్వామి గారు సిటీకి వచ్చాడు. కొడుకు రూమ్ను దర్శించడానికి వెళ్ళాడు. వెళ్తే ఎందుకు వచ్చావా నన్ను చూడడానికి, సత్యాన లేదా చూడడానికి వచ్చావా అంటాడు కొడుకు. అదేంట్రా, నాకు లేకపోతున్న ఒక్కనొక్క కుమారుడివి, నీకు ప్రేమ ఉండదా, నాకు చూడాలని వచ్చాను. ఏంటి చూసేది, నా శ్రాద్ధం చూసా వెళ్ళు అంట. ఎందుకురా అంత కోపం మీద, డబ్బులు పంపమంటే పంపావా, ఎవరి కోసం కూడబెట్టావు, కోట్లు కట్టుకుపోతావా పోయేటప్పుడు అంటున్నాడు.
బైబిల్ చదివామని చదివాను అన్నాడు. చదవలేదురా పిచ్చోడా, బైబిల్ తీసుకురా. బైబిల్లో ప్రతి 4 పేజీలకు ఒక 100 రూపాయల నోటు, ప్రతి 4 పేజీలకు 100 రూపాయల నోటు పెట్టి పంపాడు తండ్రి. వాడి దగ్గర ఎన్ని వేల రూపాయలు ఉన్నాయో చూడండి. వీడు రోజు ఒక 2 పేజీలు చదివితే 100 రూపాయలు దొరుకుద్ది. రేపు 2 పేజీలు మళ్ళీ 100 రూపాయలు దొరుకుతుంది. వీడు వేల కొద్ది లక్షల కొద్ది రూపాయలు పెట్టుకొని దరిద్రం బతికాడు. అలా ఉన్నారు క్రైస్తవులందరూ. అది నేను చెప్తున్నాను, క్రైస్తవులు అట్లా ఉన్నారు. అంతులేని అపార ధనరాశులు పెట్టుకుని మనం ఏదో దరిద్ర బొట్టు జీవితాలు జీవిస్తున్నాం. ప్లీజ్ స్టడీ ద బైబిల్. ఎన్నోసార్లు ఇర్మియాను ఆలోచన చేశాయి. ఇర్మియా గ్రంథం చదవను ఎవరున్నారు ఇక్కడ? అందరూ చదివారని నేను నమ్ముతున్నాను. నేను చూపించే వచనములేవి మీకు కొత్తవి కాదు, భావములే కొత్తవి కానీ వచనములైతే కొత్తవి కాదు. కానే కాదు. మరి ఇర్మియా ఏమన్నా ఏం చేయాలట? పెళ్ళగించవలను, పడద్రోయవలను, విరగొట్టవలను, పడద్రోయవలను. మరి ఇర్మియా చేశాడా? ఏం పెళ్ళగించాడు, ఏం పడద్రోశాడు, ఏమి నాటాడు, ఏమి కట్టాడు? ఆయన తీసుకుపోయి గోతులు ఎత్తేశారు అంతే. ఏం చేశాడు? దేవుని బిడలారా, అది ఇర్మియాను గూర్చి కాదు అక్కడ చెప్పిన మాట. అంత్యకాలపు ఇర్మియాను గూర్చి, ఇర్మియా అభిషేకము గల అంత్యకాలపు సంఘమును గూర్చి చెప్పిన మాట. అది మనం చెయ్యాలి. అర్థమైందా? నాకు భయం వేస్తుంది ఆ మాటలు తలుచుకుంటే. There is going to be a congregation in the end time which will be required of the Lord to do all these things. అంత్య దినములలో ఒక సంఘము భూమి మీద ఉండబోతోంది, ఒక భక్త సమాజం ఉండబోతోంది. అదేమిటంటే ఇర్మియా దేవుని వల్ల పొందిన ఆజ్ఞలన్నిటినీ ఆ సంఘం నెరవేర్చబోతోంది. ఒకనొక సంఘం ఉండబోతోంది. ఆ సంఘము అంత్య దినములలో ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ లెవెల్లో సాతాను నాటిన ప్రతి విషయాన్ని పెళ్లగించబోతోంది. సాతాను కట్టిన ప్రతి గోడను పడద్రోయబోతోంది. సంఘములో సాతాను నాటిన, దేవుని తోటలో సాతాను నాటిన ప్రతి విషపు మొక్కను పెళ్లగించబోతోంది. సాతాను నాటిన వాటన్నిటిని పెళ్లగించే సంఘం ఒకటి పుట్టుకు రాబోతోంది. సాతాను కట్టిన గోడలన్నిటినీ కూలగొట్టబోతోంది ఒక సంఘం. ముందు కూలగొట్టాలి, పడద్రోయాలి, ఆ తరువాత నాటాలి, కట్టాలి. ముందు విధ్వంసమా లేక నిర్మాణమా? ముందు విధ్వంసం, తరువాత నిర్మాణం. నేను మీకు ఒక సత్యాన్ని ప్రత్యక్షపరచాలంటే ముందు వాడు చెప్పిన అసత్యాన్ని పెళ్లగించాల్సిన బాధ్యత ఉంది. వాడు చెప్పి పెట్టిన దుర్బోధనల్ని పెళ్లగించకుండా నేను సత్యబోధ చెప్పిన దానికి విలువ ఉండదు. సత్యబోధను ప్రత్యక్షపరచడానికి 2000 ఏళ్ళుగా ఉన్న సత్యబోధలు కొన్ని పెళ్లగించాల్సి వస్తుంది. వీఆర్ డూయింగ్ ద ఎండ్ టైమ్ జెరమయా మినిస్ట్రీ. వీఆర్ డూయింగ్ ది ఎండ్ టైమ్ జెరమయా మినిస్ట్రీ. అంచెదినపు ఇర్మియా పరిచర్య కొరకు ఒక సమూహం కావాలి. ఇది ఒక వ్యక్తి చేసే పని కాదు. అందుకే నేను ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ వెరీ కాషియస్ ఇన్ ఫ్రేమింగ్ మై వొకాబులరీ. అంచెదినములలో ఈ 2000 ఏళ్ళుగా సాతాను గారు నాటిన విషపు మొక్కలు, పిచ్చి మొక్కలు, వారు కట్టిన అడ్డదిడ్డపు గోడలు కూల్చివేసి పెళ్లగించాలంటే ఒక వ్యక్తి కాదు, ఒక సంఘం చేయాల్సిన పని. లక్షల మంది కన్నీళ్లు కాచి విజ్ఞాపనం చేసి తమ డబ్బులు, తమ ధనము, తమ యొక్క బలమును, తమ శక్తియుక్తులను, తమ పలుకుబడిని, తమ సర్వస్వమును వెచ్చించి జీవితానికి ఇదొక్కటే జయం. సాతానుగాడు కట్టిన ప్రతి గోడ కూలగొట్టాలి. వాక్య ప్రకారమైన బ్లూ ప్రింట్ ప్రకారం గోడలు కట్టాలి, కొత్త గోడలు కట్టుకురావాలి. ఆ దర్శనం కలిగిన సంఘాన్ని కట్టమని ప్రభువు నాకు చెప్పాడు. వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఈస్ బిల్డ్ అప్ ఎ చర్చ్, ఎ కాంగ్రిగేషన్, ఎ కంపెనీ, ఎ గ్రూప్ ఆఫ్ సెయింట్స్ విచ్ హ్యాస్ ఎ జెరమయా కాల్, ఎ జెరమయా అనాయింటింగ్. ఇర్మియా అభిషేకం కలిగిన సంఘమును కట్టమని ప్రభువు చెప్పాడు. ప్రియులారా, ఆ ఇర్మియా 1:10 అంచె దినాల్లో జరగాలి.
మనం అందుకొరకు ప్రార్థన చేద్దాం. దేర్ ఆర్ సెలెక్టెడ్ ఫ్యూ ఇన్ దిస్ కాంగ్రిగేషన్ విచ్ హ్యావ్ బీన్ ఫేవర్డ్ బై ద లార్డ్ టు కమ్ ఇన్ టు దట్ మూవ్మెంట్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సర్వశక్తి మికిలి కనికరం కలిగిన గొప్ప దేవ, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నానని హబక్కూకు అన్నాడు. ప్రవక్తలు దీర్ఘదర్శులే నీ స్వరమును విన్నప్పుడు, నిన్ను గూర్చి విన్నప్పుడు భయపడి వణికారు నాయన. భూమి ఆకాశములను సకల విశ్వములో ఉన్నటువంటి ప్రపంచములన్నిటినీ నిర్మాణము చేసి ఏలుచున్న గొప్ప రాజా నీ సన్నిధిలో మేము ఉన్నాం. నీకు భయపడుతున్నాం తండ్రి. నీవు పరిశుద్ధుడవు, సర్వోన్నతుడవు. దేవదూతలైనా నీ ముఖము చూడలేక 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారు. మేమెంతటి వారము ప్రభువా, ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే తీరు చూడ తెగించలేకపోయాను అని చూస్తున్నాం. అందుచేత ప్రభువా, నీ వాక్యమును చెప్పుట యందు వినుట యందు దోషములు దొర్లి ఉంటే దయచేసి క్షమించండి. నువ్వు ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నావు. ప్రపంచ చరిత్రలోని నభూతో న భవిష్యతి అని రాబో యుగముల వారు చెప్పుకునేటంత గొప్ప పనిని మీరు ఇప్పుడు ఈ భూమిని జరిగిస్తున్నారు. ఈ తరములో జీవించడం మా ధన్యత ఏమిటి తండ్రి. అయితే మాలో అనేకులు ఈ సంగతులను ఒకవేళ గ్రహించలేకపోతున్నామేమో, మీరు మాకు సహాయం చేయండి. మీరు చెప్పిన ఏ సందేశమైనా ఇట్ ఈస్ ఆఫ్ అ యూనివర్సల్ ఇంపార్టెన్స్. దీనికి విశ్వజనీనత ఉన్నది కనుక నీకు వందనాలు. ఈ విషయాలు, తలంపులు, అగ్ని వంటి నీ సందేశములు సర్వ ప్రపంచమంతటా కార్చిచ్చువలే భొగ్గున వ్యాపించి సర్వ ప్రపంచ వ్యాప్తమైనటువంటి ఇర్మియా అభిషేకముతో అభిషిక్తమైన సంఘమును ఒకదాన్ని కట్టుటకు సహాయం చేయండి. కలుగునుగా కానీ మీరు పలికినప్పుడు ఈ ప్రపంచము కలిగింది నాయన. ఇప్పుడు మీరు పలికినటువంటి మాట ద్వారా అంత్యకాలపు ఇర్మియా వంటి ఒక సంఘము పుట్టునుగాక అని పలకండి తండ్రి. కూలగొట్టవలసినవెన్నో ఉన్నాయి, పెళ్ళగించాల్సిందంతా ఉంది, పరద్రోయవలసినవెన్నో ఉన్నాయి, విరగొట్టవలసినవెన్నో ఉన్నాయి. అవన్నీ విరగొట్టక ముందు పడద్రోయవలసినవి, పెళ్ళగించవలసినవి పెళ్ళగించి పడద్రోయక ముందు నీవేది నాటినా ఏది కట్టినా ప్రయోజనం ఉండటం లేదు తండ్రి. ఈ ఆశీర్వాదకరమైన విధ్వంసక సేవ, దిస్ బ్లెస్డ్ డిస్ట్రక్టివ్ మినిస్ట్రీ చేయటానికి మాకందరికీ మీరు సహాయం చేయండి. హెల్ప్ us to understand and follow the vision of the end time. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య సహవాసం, అంచెదినముల యందు దైవ సంకల్ప ప్రకారమైన సేవ చేయాలని భారముతో పరిశోధించుచున్న యోగ్యులకెలరకును సదా తోడై ఉండును గాక.